ఒక యూట్యూబ్ ఛానల్ సీఈఓ బెదిరింపులకు పాల్పడుతూ నాపై అసత్య ప్రచారాలు చేస్తూ నా వద్ద 2,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని లైసెన్స్ హోల్డర్ నార్సింగ్ సర్వేర్ శ్రీకాంత్ మీడియా సమావేశంలో తెలిపారు. నాకు ప్రతి ఒక్క పై అధికారులు తెలుసు అంటూ మోసపూరిత బెదిరింపులకు పాల్పడుతూ నా నుండి 10,000 రూపాయల నగదు, చేతి ఉంగరం కూడా తీసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రోజున రామాయంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ ఎస్ఐ బాలరాజుకు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. నిన్న జరిగిన విషయం ఏంటంటే చరణ్ టీవీ సీఈఓ లింగంగౌడ్ అని చెప్పేసి ఒకతను నాకు వాట్సాప్ పంపించాడు. యాక్చువల్గా ఈ వాట్సాప్ జరిగిన దానికంటే ముందు జరిగిన విషయం ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్లో నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు తహసీల్దార్ గారు ఛాంబర్లోకి వెళ్ళిన మేడంకు నమస్తే పెట్టి నేను నా డ్యూటీకి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంలో మేడం దగ్గరికి వెళ్ళి నమస్తే మేడం అని అనగానే అతను చరణ్ టీవీ సీఈఓ అని చెప్పి నాకు పరిచయం చేస్తే నమస్తే సార్ అని అన్న. అంతే వచ్చేసిన అయిపోయింది. ఆడి క్లోజ్. అది సాయంత్రం మధ్యాహ్నం 3:30 తర్వాత 6 గంటల ప్రాంతంకు ఆయన నాకు వాట్సాప్ అది చేసిండు. 7 గంటలకు ఆ టైంకి చేసిండు. చేస్తే నేను చూసిన ఊరుకున్నా, ఎందుకు మనకు అనవసరంగా వీళ్ళతో గొడవ పడడం అని చెప్పేసి. ఒక హాఫ్ అన్ అవర్కి ఒక 10 నిమిషాలకి ఆయన కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. కాల్ మీద ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టిండు. తర్వాత ఆయనే వాట్సాప్ ఆడియో కాల్ చేసి నాకు ఇట్లా ఏమన్నా ఎందుకు కోపానికి వచ్చినావు, ఎందుకు ఇట్లా వార్త పెట్టినావు, ఏందన్నా ఇది న్యాయమా నీకు, ఏం జరగంది నువ్వు ఇట్లాంటివి పెట్టడం కరెక్ట్ అని. అరే ఏం జరగంది అవన్నీ అనవసరం పోయి నువ్వు 1,00,000 రూపాయలు ఇయ్యు సెంటెన్స్ ఏంటంటే ఒకటి ఇయ్యు, నేను చూసుకుంటా నీకు అవన్నీ. అంటే ఏం చూసుకుంటున్నావు అన్న, అందరికీ డిపార్ట్మెంట్కు అందరికీ తెలిసిన వాళ్ళకు చుట్టాలకు వార్త పోయింది, అది కరెక్ట్ కాదన్న. అంటే నీకెందుకు అన్ని డిపార్ట్మెంట్లో ఏంది చేసి నరేష్ సారు నా దోస్తే, నేను ఆయనతో కలిసి తింటాను, నేను ఆయనతోటే ఉంటాను, నీకెందుకు పోయి నేను చూసుకుంటాను, నేను నాన్నే ఉంచుతా, 6 నెలలు ఉంచుతా, ఏడాది ఉంచుతా, నువ్వు ఇంకా మంచిగా చేసుకో, మంచిగా ఉండు, నీకెందుకు, నువ్వు నాకు ఒకటి కొట్టు అంటే నాకు కాదన్నా, నాకు 5,000 ఉన్నాయని అన్న. అంటే ఇదంతా వాయిస్ రికార్డింగ్ చేస్తున్నా. అప్పటికి నేను వాంటెడ్లీ ఉద్దేశంలో పోలీసు వాళ్ళకు చూపించాలి, ఇది సాక్ష్యం ఉండాలనే ఉద్దేశంలో సరే అన్న చేస్తున్నా, ఒక 5,000 చేస్తా అంటే చెయ్యి అన్నాడు. సరే ఇదే నెంబర్కి వెయ్యి అన్నాడు. ఇదే నెంబర్కి చేస్తున్నా అని చెప్పేసి ఇమ్మడే 5,000 రూపాయలు చేసినాక మళ్ళీ ఫోన్ చేసిండు, తమ్మి 5,000 చేసినా మీరే కదన్నా సరే అన్నారంటే అవన్నీ కాదు, నేను 30 years ఇండస్ట్రీ రామలింగారెడ్డితో పనిచేసిన, దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఎక్స్ఎమ్మెల్యే ఆయన చనిపోయాడు, ఆయనతో పనిచేసిన క్యాడర్ పోయినది, నీకేం తెలుసు, నువ్వు ఇవ్వకపోతే నీ సంగతి చూస్తే నీకు కేలికతం అయితే రేపటి నుంచి ఏడబొత్తు చూసుకో, లేకపోతే నయేశ్వర దగ్గర అన్ని చెప్తే నీకు న్యూస్ పెడతానే పొద్దున 10:30కు ఇంతే ఉంటుంది చూసుకో అని చెప్పేసి ఇట్లా బెదిరించిండు. వర్షం పడుతుంది, నేను నానిపోయినా, ఏడికి రావాలి అంటే నేను లొకేషన్ పెడతా, లొకేషన్ పెట్టాక రావాలి అని 12:30 ప్రాంతంలో నాకు లొకేషన్ పెట్టిండు, గూగుల్ లొకేషన్. ఆ లొకేషన్ పెట్టుకొని పోయిన అవసరపల్లి రోడ్కు ఎస్పీ పెట్రోల్ పంప్ పక్కకు టీ టైం ఉంటుంది, ఆ టీ టైం దాంట్లో ఉన్నాడు. ఆ టీ టైంకి పోయి కూర్చొని కార్లోనే వచ్చి మాట్లాడాలి అంటే కార్లో కూర్చొని మాట్లాడుతుంటే నాకు షివరింగ్ వస్తుంది. యాక్చువల్గా నేను షుగర్ పేషెంట్ని. అయితే అన్న ఛాయ్ తాగుకుంటూ మాట్లాడదాం, నాకు అయితే లేదు, భయం అవుతుంది, బయట మాట్లాడదాం అంటే బయట అందరూ తెలుసు అంటే ఏం కదా అన్న అని చెప్పి బయట టీ టైం దాంట్లకు వచ్చి మాట్లాడుతుంటే అప్పటికి నాకు డౌట్ వచ్చింది, నాకు ఇంకేదో ఉండేటట్టుందని చెప్పేసి నాకు సంబంధించిన ఫ్రెండ్స్కి వాళ్ళకి అలర్ట్ మెసేజ్ పెట్టినా, నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి రండి అని చెప్పి. మా వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళు కూర్చున్నారు సిట్టింగ్ 5. సరే మంచిది అని చెప్పేసి అనుకుంటే పైసలు ఇస్తావా అయ్యావా 2,00,000 అని అన్నారు. ఏంటన్నా నిన్న 1,00,000 అన్నా ఇప్పుడు 2,00,000 అంటున్నా అంటే అవును నిన్నటిది 1,00,000 ఇయ్యాలడిది 1,00,000 మొత్తం కలిసి 2,00,000 ఇవ్వకపోతే చూసుకో, నీ ఇష్టం, అది నువ్వే బుక్ అవుతావు అంత చూసుకో అంటే అన్న నీ దండం పెడతా, కాలు మొత్తం నా దగ్గర లేవు, నీకు కావాలంటే ఇగో ఇంకో 5,000 ఉన్నాయని చెప్పేసి క్యాష్ ఇచ్చిన, ఇగో నా చేతికున్న ఉంగరం ఇస్తా అని చెప్పేసి చేతికున్న ఉంగరం తీసి ఆయనకి ఇచ్చిన, తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ప్రూఫ్ నా దగ్గర ఉంది. నేను ఇతను మోసాన్ని భరించి అధికారులను మాట్లాడాను, మెదక్ల కలెక్టర్ ఆఫీస్లో ఉండే అధికారులను, వానితో నేను కూర్చొని భోజనం చేస్తా, వాడేంది వీడేంది అని అంటాడు. ఇంకేం చెప్తాను నేను ఆయనకు, మీ ఎంఆర్ఓని వితిన్ 1 week లోపల ట్రాన్స్ఫర్ చేపిస్తున్నాను కూడా చెప్తున్నాను. మీరు వినండి, ఆడియో రికార్డింగ్ వినండి, అది నిజమని అనుకుంటారు, మీరు చూడండి.